వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి. ఆశల పల్లెకి ఆశలను కోరని దివ్యాంగుల గట్టి వాళ్ళు అని ఎదురు దెబ్బలు తిన్నా తిరిగి కొట్టలేరు. సంవత్సరం గడుస్తున్నా దివ్యాంగుల అభివృద్ధికి దిక్కు లేదు. దివ్యాంగుల బతుకు బాధలు ప్రభుత్వానికి పట్టవా? దివ్యాంగుల నిశ్చయులు ఉంటారే కానీ నింగరాశల స్వచ్ఛమైన మనసున్నోళ్ళు అధికారులు యదమర్చారా? ప్రభుత్వం విడమరుస్తుందా? దివ్యాంగుల అభివృద్ధి అనే మాట సంవత్సర కాలం పాటు ఎక్కడ వినబడలేదు. జనజీవనానికి దూరం పెట్టి చూస్తున్న జగత్ సృష్టిని తప్పుపట్టడమే. సంక్షేమ అభివృద్ధి ఏం చేయబోతున్నారు? ఇకనైనా తీర్చండి. శ్రీకంచారి ఆత్మసాక్షిగా అడుగుతున్నాం, దివ్యాంగులకు మేలు జరుగుతుందా లేదా? ఎన్నికల వేళ ఎగబడ్డారు, ఎన్నికలు అయ్యాక చీరించుకుంటున్నారు. అంధకార శక్తులతో పోరాడలేక అగమవుతున్నారు. వెంటబడి వేధించే వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప సాయం చేసే వాళ్ళు ఎక్కడ కూడా లేరు. సీఎం స్పందించాలి, దివ్యాంగులకు మేలు చేయాలి. డాక్టర్ బరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి పాపం దివ్యాంగులు వాళ్ళ పరిస్థితి ఇప్పటికి కూడా సంవత్సరం. ఇలా దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకి అద్భుతమైనటువంటి వార్తను జయబిన్ దినపత్రిక రాయడం జరిగింది. ప్రతి ఒక్కరి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, ప్రతి ఒక్కరి జీవితాలను మొదటి నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఇలా ప్రతి ఒక్కరు బాగుండాలి. సామాజిక కోణాలు అందరూ కూడా సామాజిక పరంగా అందరూ బలంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి. ఈ కరోనా లాంటి విపత్కరమైన సమయంలో ఎందరో లక్షలాది ప్రాణాలు కాలగర్భంలో కలిసిపోయినటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితులు రావద్దు, ఈ పాపము రోజులు రావద్దు, మంచి రోజులు రావాలని చెప్పేదే జేబీఎం. అందుకోసమే అందరూ బాగుండాలని మొదటి నుంచి కోరుకున్నా కూడా జేబీఎం. అందుకోసమే బతుకు భారము చితికి స్నేహము, అందుకోసమే అన్నీ కూడా స్పష్టంగా సబ్ టైటిల్ పెట్టి రాయడం జరిగింది. ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి కూడా అమలు కాలేదు. ఇలా ఉన్నటువంటి వికలాంగులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అడుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీదకి వచ్చి దీనమైనటువంటి స్థితిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడేసిన గొంగడు ఎక్కడ ఉంది. ఇవాళ ఉన్నటువంటి వికలాంగుల్లో కూడా అత్యధికంగా చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలా ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వికలాంగుల ఆత్మశైర్యం ఇలా బలంగా ఉన్నప్పటికీ వాళ్ళకి రావాల్సిన వాటా, వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. అందుకోసమే వాళ్ళ జనాభా తామస ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా ప్రకారం వాళ్ళకి రావాలని జేబీఎం దినపత్రిక మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. మొదటి నుంచి వాళ్ళ పక్షాన నిలబడుతూనే ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వాళ్ళకి ఇవ్వకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే దివ్యాంగులకు ఇచ్చినటువంటి మీరు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా ఈ సందర్భంగా ఇవ్వాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి పైన ఉంది. ఇవాళ కాలు రెక్కలు ఉన్నాడే అబద్ధాలు ఆడి కాలు రెక్కలు ఉన్నాడే తప్పుల మీద తప్పులు వేస్తే ఇవాళ దివ్యాంగులు ఏ తప్పులకు చేయమంటావు, ఎక్కడికి పోయి ఆడుకోమంటావు, ఏం చేయమంటావు? దివ్యాంగుల గోస ఇవాళ చెప్పలేనటువంటి గోస. దివ్యాంగులకు రావాల్సిన వాటా ఇవాళ ఇవ్వకపోతే అది పాపంగా పుట్టేటువంటి నేపథ్యం ఉంది. ఆ పాపం సొమ్ముగా పరిగణించేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే బతుకు భారము చితికి స్నేహం అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రొఫెసర్ శ్రీనివాసరావు పెదమల్ల విభాగాధిపతి, పరిపాలన శాస్త్ర మానవ వనరుల నిర్వహణ విభాగం, కాకతీయ యూనివర్సిటీ వరంగల్. ఒక్కసారి అతను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది దివ్యాంగుల పరిస్థితి? దివ్యాంగుల సందర్భంగా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరో పక్కన వాళ్ళకు రావాల్సినటువంటి వాటా రాకుండా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి కాలేద్దాం. ఒక్కసారి సార్ గుడ్ మార్నింగ్ సార్, జయభీం సార్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. భారీ ఎత్తున రాసినందుకు సార్ లైవ్లో ఉన్నాం సార్, లైవ్ నడుస్తుంది సార్. చాలామంది మన లైవ్ చూస్తున్నారు. మీకు వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ అనగా సార్ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే ఇప్పుడు మనం ప్రధానంగా అయితే రాసినాం, మీకు రావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిందో మీకు రావాల్సినటువంటి జనాభా తామస ప్రకారం మీకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా మీకు రావాలి. మీకు ఏదైతే ఉందో అందరిలాగా మీరు లేరు కాబట్టి మీకు రావాల్సినటువంటి దివ్యాంగుల కోట నుంచి మీకు అనేకమైనటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అన్నీ ఇస్తానని చెప్పి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఏ మాత్రం ఇవ్వలేదు. దాని విషయంలో అసలు ఏ విధంగా మీరు ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ దివ్యాంగుల పక్షాన మొదటి నుంచి కూడా మీరు అనేక సందర్భంలో అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మీరు ఉన్నారు సార్. ఇవాళ ఒక కాకతీయ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్గా ఒక అత్యున్నత హోదాలో ఉండి ఎంతోమంది బడుగు బలైన వర్గాల కోసం కూడా మీరు పనిచేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బతుకు భారము చితికి స్నేహం అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసినాం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ మీకు రావాల్సిన వాటా ఏంటి, అసలు డిమాండ్ ఏంటి? అసలు
ఎప్పుడైనా కానీ ఏ వర్గం అయినా కానీ అభివృద్ధి కావాలంటే మొదటగా రాజకీయ రిజర్వేషన్ అనేది ఉండాలి అన్నగారు. సార్ అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. సార్ అయితే ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఏమో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఎస్ సార్. ఇప్పుడు అమలు చేయకపోతే మళ్ళా 5 సంవత్సరాలు అంటే ఈ టర్మ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని అమలు చేయడానికి ఆస్కారం లేదు. ఎస్ సార్. అందుకని అది ఇమీడియట్ గా స్థానిక ఎన్నికల్లో దివ్యాంగులకి తప్పనిసరిగా 5% రిజర్వేషన్ అనేది అమలు చేయాలి సార్. రెండోది ఏంటంటే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు అనేవి బ్యాక్లాగ్ పోస్టులు అనేవి సరిగా తీయటలేదు, నింపట్లేదు సార్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇంతవరకు బ్యాక్లాగ్ పోస్టులు అనేవి నింపలేదు సార్. కాకపోతే కాకతీయ యూనివర్సిటీలో 2007-8లో మేము చేసిన ఉద్యమాలతోటి అప్పుడు కాకతీయ యూనివర్సిటీలోనే మొట్టమొదటగా నింపడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత నింపలేదు కాకతీయ యూనివర్సిటీలో కూడా. తర్వాత బయట కూడా ఇప్పుడు పెన్షన్ 6,000 చేస్తా అన్నారు, ఇంతవరకు ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. అన్ని వర్గాలకే అన్ని వరాలు ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు పాపం వీళ్ళు చూడలేరు, అడగలేరు, బయటికి పోలేరు, మాట్లాడలేరు, ఎవరిని మెప్పించలేరు. దాని మూలంగా ఏంటంటే ఈ దివ్యాంగులకి రావాల్సిన ఏ రాయితీలే కావచ్చు, లేదంటే చట్టం 2016 దివ్యాంగుల హక్కుల చట్టం కూడా సరిగా అమలు చేయట్లేదు. దాని ప్రాతిపదికన మన హైకోర్టు కూడా కమిషన్ సపరేట్ గా నియమించాలని చెప్పింది, కానీ ఇంకా దాని మీద ఏం స్పందించలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా పోవాలంటే పోలీస్ స్టేషన్కి పోతే మొదటగా వాళ్ళు పోలీసు వాళ్ళే వైకల్యం పేరుతోటే పిలుపుతున్నారు అన్నట్టు. ఎంత అట్లాంటి అవమానాలు ఇప్పటికీ అలాంటి అవమానాలు కూడా జరుగుతున్నాయి. గతంలో జపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఇవాళ తెలుగు రాష్ట్రాలకి ఒక సుపరిచితుడిగా, ఒక అత్యున్నతమైనటువంటి హోదాలో కూడా ఒక దివ్యాంగుడిగా ప్రపంచ స్థాయిని మెప్పించినటువంటి వ్యక్తిగా ఒక పేరుంది దివ్యాంగులకి. అలాంటి సందర్భంలో ఎందరొకో ఆదర్శంగా ఉన్నటువంటి దివ్యాంగులను ఇవాళ పోలీస్ స్టేషన్లే కాదు ఎక్కడ పోయినా కూడా మిమ్మల్ని వివక్షతను చూపిస్తున్నారు, మిమ్మల్ని మానసికంగానే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. దాని విషయాలు దివ్యాంగ దినోత్సవం సందర్భంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు సార్, ఇమ్మీడియట్ గా కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి. వికలాంగుల కమిషన్ అనేది, డిజబిలిటీ కమిషనర్ అనేది చేస్తే ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సరైన ఆధార భరోసా లభించినప్పుడు వాళ్ళు కమిషనర్ దగ్గర పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ శాఖ కమిషనర్ నే ఈ కమిషన్ కి పెట్టడం వల్ల వాళ్ళు ఆ పని ఒత్తిడితోటే దీన్ని పట్టించుకోవటం లేదు వాళ్ళకి. అలా అన్నిటికన్నా మించి ఏంటంటే వీళ్ళు పోయి అడగటానికి కూడా రైట్ ఉండట్లేదు అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి SC/ST కమిషన్ ఉందంటే డైరెక్ట్ అయిపోతున్నారు, ఏ అధికారి అయినా కానీ ఏమైనా ఇబ్బంది పెడితే ఆడిస్తున్నారు. ఇప్పుడు అట్లా ఇచ్చే పరిస్థితి వికలాంగులకు లేదన్నట్టు. దాని మూలంగా ఏమైపోతుంది అంటే పాపం వీళ్ళు ఎక్కడికి ఎవరి దగ్గరకు పోవాలనేది కూడా అర్థం కాక గ్రామీణ స్థాయిలో ఉన్న దివ్యాంగులు అయితే అసలుకి వాళ్ళు జిల్లా ఆఫీస్ రాకపోవడానికి చాలా ఇబ్బంది. తర్వాత వాళ్ళు పోవాలి అంటే గత బీఆర్ఎస్ సార్ ఒక్కసారి వినండి సార్, గత బీఆర్ఎస్ కును ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటి, దివ్యాంగులకు చేసినటువంటి మేలు ఏంటి? ఆ 10 సంవత్సరాల్లో కూడా పెన్షన్ కి పరిమితం చేశారు అన్నగారు. ఈ 1 year లో కూడా ఆ పెన్షన్ మాత్రం ఇస్తున్నారు పాతది. కొత్త పెన్షన్ ఇంతవరకు దాన్ని ఏం మాట్లాడలేదు. మళ్ళా విధానపరమైన నిర్ణయాలు అనేవి ఇవి కూడా కొత్తగా ఇంతవరకు తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో దివ్యాంగులకు రిజర్వేషన్ కోటా రావాలి, రిజర్వేషన్ కోటా వస్తే బాగుంటుంది, మేము రాజకీయంగా కూడా మేము పోటీకి అర్హులమే అని చెప్పడానికి మాత్రం మీరు చెప్తున్నారా? తప్పనిసరి అన్నగారు. ఎప్పుడైనా కానీ మన సమాజంలో రాజకీయ అధికార ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే మిగతా ప్రజలు అనేవాళ్ళు ఏదైనా రెస్పెక్ట్ కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రాతిపదికన వీళ్ళకి కూడా వీళ్ళ జనాభా ప్రాతిపదికన వీళ్ళ రిజర్వేషన్ ప్రాతిపదికన కనుక రాజకీయ రిజర్వేషన్ ఇస్తే అప్పుడు వీళ్ళు కూడా సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి ఆస్కారం ఉంటుంది అన్న. ఒక్కసారి మీరు అట్నే లైన్లో ఉండి ఒక 2 నిమిషాల్లో ఉన్నత లక్షల సమాజంలో దివ్యాంగులను మించిన పరిజ్ఞానవంతులు లేరని డాక్టర్ బరిగల శివ వ్యాఖ్యానించారు. తన చిన్ననాటి నుండి దివ్యాంగులు అనగానే రెప్ప పట్ల గుర్తుకొచ్చే అద్భుతమైన పేరు మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జపాల్ రెడ్డి అని అన్నారు. అన్ని చట్టాలను రాత్రి అమలు పరుస్తారు, దివ్యాంగుల చట్టం అనేసరికి పట్టింపు లేకుండా చూస్తున్నారని, దానివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల దివ్యాంగులు వేదన పడుతున్నారని, నేటితో ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా సంవత్సరం గడుస్తుండగా దివ్యాంగుల ఆంక్షలు నెరవేర్చే కొరకు, లక్ష్యం నెరవేర్చే కొరకు, సంక్షేమ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడ్డ 2016 చట్టం నేటికి చట్టంగానే మిగిలింది తప్ప అమల్లోకి రాలేదన్నారు. దివ్యాంగుల ప్రభుత్వాలను ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఐశ్వర్యాలు కానీ, సంపద కానీ, పెద్ద పెద్ద ఆశయాలు ఏమీ కోరలేదని, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే చాలంటూ వ్యాఖ్యానించారు. TSPS శాఖలో చైర్మన్తో పాటు
సభ్యుల జాబితాలో వికలాంగుల ఆచార్యులకు చోటు లేకపోవడం విడ్డూరమన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఒక దివ్యాంగ ఆచార్యానికి వీసీ పదవికి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో కనీసం ఓఎస్డీ రిజిస్టర్ పదవులనైనా ఇవ్వలేకపోయారన్నారు. సవ్యంగా దోచుకున్నోడు సల్లంగా ఎక్కడ చూసినా అవినీతి సొమ్ము వందల వేల కోట్ల రూపాయల్లో దోచుకోబడుతుందని అవినీతి నిరోధక శాఖల అధికారులచే పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగ సవ్యంగులు గణాంకాలు విశ్లేషణాత్మకంగా ఉన్నాయన్నారు. పోరాడు తెచ్చుకున్న తెలంగాణ దివ్యాంగుల పాత్ర లేదా అని ప్రశ్నించారు. గూడుకు నోచుకోలేని పూరి గుడిసెల బతుకులతో ప్రాణజీవులై పాకులాడుతున్న దివ్యాంగుల పట్ల ఇంత చిన్న చూపు పనికిరాదన్నారు. కనీసం పేరు ఉచ్చరించడానికి నామిషిగా అనుభూతి కలిగే అధికార యంత్రాంగంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయన్నారు. సవ్యంగుల ప్రశ్నించే తట్టుకోగలరు, కానీ దివ్యాంగులు ప్రశ్నించే మూకుమ్మడిగా దాడులేదని గుర్తు చేశారు. చట్టంలో వాటా, న్యాయస్థానంలో వాటా, ఉద్యోగుల్లో వాటా, అధికార పదవుల్లో వాటా, మంత్రిత్వ శాఖల్లో వాటా, నామినేట్ పదవుల్లో వాటా, నాయకుల్లో వాటా, శాసనసభ్యుల ఎంపీల్లో వాటా, ఇలాంటి పెద్ద పెద్ద ఆశలు ఏమీ కోరుకోలేనప్పటికీ కనీస సంక్షేమ ఏర్పాటు కోసమైనా ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఎంత విచారకరమన్నారు. సంవత్సరం కాలం పాటు అన్ని ప్రభుత్వ శాఖలు దివ్యాంగుల చట్టం ప్రకారంగా సవ్యంగులతో సభాపులుగా హక్కులు కల్పించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి 60% అంతమయ్యేదన్నారు. ఒక్కొక్క సాధారణ సవ్యంగ ఉద్యోగి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులచే పట్టుబడుతున్న సందర్భంలో ఆస్తుల లెక్కలు వివరణ పసిగడితే కళ్ళకు జిగులుమంటూ జీవితాలపై విరక్తులు కలుగుతున్నాయన్నారు. దివ్యాంగుల బతుకు బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. దివ్యాంగుల దేంట్లో తక్కువ కనిపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దివ్యాంగుల సంక్షేమ వాటా అడిగితే చీవట్లు పెడుతున్నారన్నారు. అన్ని అధికార పదవుల్లో వాటాలు రావాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. ఏరి కోరి హామీలు ఇచ్చారు, ఎక్కలేని బాధలు ఎందుకు పెడుతున్నారని ప్రభుత్వం నిలదీశారు. దివ్యాంగులు అంటే ఎందుకింత చిన్న చూపు, ప్రభుత్వ పెద్దలు జవాబులు ఇవ్వాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు దివ్యాంగులకు ఎందుకు మారుస్తున్నట్టు ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇది జైబిన్ దినపత్రిక మొదటి నుంచి కూడా మీ గురించి రాస్తున్నటువంటి ప్రధాన వార్తలు సార్. కానీ ఇలా దివ్యాంగుల మీద భయంకరమైనటువంటి ఒక దాడి జరుగుతుంది, అంటే మానసిక దాడి. ఈ మానసిక దాడి రాబోయే రోజుల్లో ఇంకా దివ్యాంగులు ఇంకా రోడ్డు మీదకి వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇలా మీరన్నా ఇంకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోతున్నారు సార్. ఇలా మిమ్మల్ని నమ్ముకొని వందలాది మంది ఉన్నప్పటికీ కూడా ఇంకా మిగిలినటువంటి దివ్యాంగులు కూడా కనీసము ఆ ఊరు నుంచి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఈ పాపము ప్రభుత్వాలదా, ఈ పాపము ఎవరిది అంటారు సార్? సార్ హలో సార్ చెప్పండి, ఈ పాపము ప్రభుత్వాలదా లేకపోతే పరిపాలించేటువంటి పరిపాలకులదా? ఇవాళ ఎందరికో ఆదర్శంగా ఉన్నటువంటి జపాల్ రెడ్డిని స్ఫూర్తి తీసుకున్నటువంటి దివ్యాంగులకు ఇవాళ ఈ ప్రభుత్వాలు కాల రాస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? చివరిగా చెప్పండి. ఏం లేదు అన్నగారు, ఇది అంతా కూడా పాలకుల పాపమే. ఎప్పుడైనా కానీ వీళ్ళు అధికారంలోకి సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు వికలాంగుల్ని మభ్యపెట్టడం, ఓట్లు వేయించుకోవడం, తర్వాత వాళ్ళనే ఓన్లీ పెన్షన్కి పరిమితం చేసి రాజకీయ అధికారం, పాలనా విధానాల భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల దీని మూలంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎదగలేకపోతున్నారు అన్న, ఎక్కడే పోలేకపోతున్నారు అన్న. మళ్ళీ అన్నిటికన్నా మించి ఏంటంటే వీళ్ళు ఎక్కడే పోవాలన్నా కానీ సపోర్ట్ తీసుకొని పోవాలన్నట్టు ఇంట్లో వాళ్ళకి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వికలాంగుల వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అంతా కూడా 90% పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళే అన్న. వాళ్ళు పని చేసుకొని వీళ్ళని దేశం పోవటం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అన్నట్టు. దాని మూలంగా ఏంటంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా కుమిలిపోతున్నారండి. కుమిలిపోయి వికలాంగులు అనే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి లైఫ్ టైం మనిషికి 80 సంవత్సరాలని ఇచ్చారు ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఒక్క వికలాంగుడైనా కానీ 60 సంవత్సరాల వరకు బతికిన వికలాంగులు లేడు అన్నట్టు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కుమిలి చనిపోతున్నారు అన్నట్టు. ఇంట్లో ఆధారం లేదు, ఆ స్తోమత లేదు, ఇచ్చే పెన్షన్ అనేది సరిపోదు ఆ దివ్యాంగులకి, వాళ్ళ దాదటానికి తల్లిదండ్రులకి. మళ్ళీ అదే వికలాంగుల్లో మానసిక వికలాంగుల పరిస్థితి అయితే ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంటది అన్నట్టు. వాళ్ళని అసలుకి పట్టుకుంటానికి, ఉంచడానికి, తినిపించడానికి ఒక మనిషి తప్పనిసరిగా ఇళ్లలో ఉండాలన్నట్టు. అంటే తల్లి కంపల్సరీగా ఉండాలా. తల్లి ఉండాలి అంటే తండ్రి పనికి పోతే, తల్లి పోకపోతే కుటుంబం గడవదు. కానీ వికలాంగుడి కోసం అట్టనే ఉండే పరిస్థితి ఉంటుంది. అది దశ పోయిన తర్వాత ఏమైతుందా అంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. వదిలేసి వెళ్ళిపోతే చివరికి నాకు తెలిసిన ఎంప్లాయర్స్ పిల్లలు కూడా ఉన్నారు, మెంటల్ రిటార్డెడ్ పిల్లలు. వాళ్ళు రూమ్ లో పెట్టి తాళం వేసి పోతారు అన్నట్టు ఎంప్లాయర్స్.
పోతే పాపం వాళ్ళు నీళ్ళు ఇచ్చే వాళ్ళు నీళ్లు కాదు వాళ్ళకి తెలియదుగా, నీళ్లు తాగాలని తెలియదు, అన్నం తినాలని తెలియదు. అవును, వాళ్ళు మధ్యలోనే చచ్చిపోతున్నారు అన్నాడు. 10-15 సంవత్సరాలకే మానసిక వికలాంగులు అందరూ చనిపోతున్నారు అన్న. పాపం నిజంగా చాలా మంది చనిపోతున్నారు. తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు పాపం. వాళ్ళు చాలా అంటే గిడిసో వచ్చి వాళ్ళ పేరెంట్స్ నిజంగానే వాళ్ళు రెక్కాడితో డొక్కడం పరిచయ పిల్లలకు పెట్టేటువంటి మెడిసిన్ లేక వాళ్ళు కూలీ చేసుకుంటే బతికేటువంటి సందర్భంలో పిడిస్తేనే కూడా అనేక మంది కూడా చనిపోయిన సందర్భంలో మెడికల్ మొత్తం వాళ్ళ మానసికమైనటువంటి వికలాంగులు బాధాకరం. మీరు అన్నట్టుగా 15 సంవత్సరాల లోపు చాలా మంది చనిపోయారు. అట్లా పరిస్థితి ఘోరంగా ఉంది అన్నట్టు. అట్లా బ్లైండ్ వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళకి మనిషి లేని పోలేరు. అదే ఆర్తో వాడు ఉన్నాడు 100%, వాడు మనిషి లేని పోలేడు ఎక్కడికైనా. ఇక దాని మూలంగా ఏంటంటే వాళ్ళు ఒక జీవిత ఖైదీ లెక్క ఇంటికే పరిమితం అవుతున్నారు. మళ్ళా నార్మల్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఫిజికల్ గా ఏదైనా ఒక అవయవ లోపం ఉంటది, కానీ మెంటల్ గా నార్మల్ క్యాండిడేట్ లెక్కనే ఆలోచన దృక్పథం అయినా వాళ్ళ హార్మోన్స్ అయినా పనిచేస్తాయి. ఆ నార్మల్ క్యాండిడేట్ అన్ని చేస్తుంటే వీడు ఏం చేయలేకపోతుండో అని చెప్పి ఆ ఆత్మనిర్భర భావం ప్లస్ మానసికంగా కుంగిపోయి వాళ్ళు మధ్యలోనే చచ్చిపోతున్నారు అన్నారు. ఎనీహో సార్, మేము ఇది సీఎం దృష్టి తీసుకెళ్తాను. మీ సమస్యలు పరిష్కరించే విధంగా జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీ మీ అండగా ఉంటుంది. మీకు ఏదైతే రిజర్వేషన్ వాటా రావాల్సిన వాటా ఉందో మీ వెంట జైబీన్ దినపత్రిక ఉంటుంది సార్. మీ అందరూ కూడా అన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నేపథ్యం ఉంది. మీ ఏదైతే కమిషన్ SC/ST కమిషన్ ఏ విధంగా ఉందో దివ్యాంగులు కూడా కమిషన్ ఉండాలని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. జైబీన్ సార్. ఓకే, థ్యాంక్ యూ అరే గారు. ఇక్కడ ఉన్నట్టు చూసారా ఎంత బాధాకరం అంటే పాపం వాళ్ళు ఏం చేసేళ్ళు, వాళ్ళు పుట్టడమే పాపమా, వాళ్ళు చేసుకునేది పాపమా. ఇవాళ కాళ్ళు రెక్కలు ఉన్నాడు అన్ని రకాలుగా తప్పులు చేస్తుంటే ఇవాళ మెడికల్గా మొత్తం టోటల్గా మెడికల్ ఫిట్నెస్ లేకుండా మానసికమైనటువంటి భయంకర పరిస్థితుల్లో ఉండే దివ్యాంగులు సంవత్సరం వచ్చింది, సంవత్సరం కాలం గడుస్తున్నా ఇవాళ కమిషన్ లేదు, ఏది లేదు, ఎక్కడేసిన గొంగడు ఎక్కడుంది, పింఛన్ కూడా 6,000 రూపాయలు పెంచాలి, పింఛన్ కూడా పెంచాలన్నటువంటి పరిస్థితులు. అందుకోసమే దివ్యాంగులను మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు. దివ్యాంగుల పక్షాన ప్రతి ఒక్కరూ నిలబడాలన్నటువంటి ప్రధానంగా కూడా రాష్ట్ర నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.